మన 15వ అధ్యాయం ఇచ్చాడు. ద్వావిమో పురుషో లోకే క్షరశ్చ క్షర ఏవచ. పురుషుడు ఇద్దరు 2 రూపాల్లో ఉంటాడట లోకంలో. ఒకడు క్షర పురుషుడు, అంటే ఎప్పుడు కూడా కరిగిపోవడం, అరిగిపోవడం, ఖర్చు అయిపోవడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అందుకని చొక్కా ఎగ్జాంపుల్ ఇచ్చారు అక్కడ. ఇప్పుడు దాన్ని దేంతో అయితే చేయబడిందో ఆ క్లాత్, ఆ గుడ్డ ఉందే, అందులో నూలు పోగులు, ఆ నూలు పోగులు చొక్కాలా చిరిగిపోవడం ఏమంటే నూలు పోగులే. అందుకని నూలు పోగులు అనేటువంటిది అక్షర పురుషుడు. అనే అక్షరము అంటే క్షరము కానటువంటిది, ఖర్చు అయిపోయినటువంటిది, అటువంటి దాన్ని అక్షరం అంటారు. ఈ నూలు పోగులు అనేటువంటివి దేంతో చేయబడ్డాయో అవతల అది బ్యాక్గ్రౌండ్ మొత్తానికి. వాణ్ణి ఏమన్నారు? పురుషోత్తమ. అందుకని ముందు ఇద్దరినే చెప్పాడు, క్షరశ్చ అక్షరయేవచ అని చెప్పి ఆ 2 చెప్పిన తర్వాత ఏమన్నాడంటే ఉత్తమ పురుషస్త్వన్యః. ఈ 2 కాకుండా ఇంకోడున్నాడు, వాడిని ఉత్తమ పురుషుడు అంటే పురుషోత్తముడు.